పరిచర్య బాగుంటుంది నీకు, మీ ఏం తీసుకురప్ప అని చెప్పేసి నేను లాస్టింగ్ ప్లేలో ఉన్న ప్రార్థన చూసుకొని పోయి వచ్చింది. తెల్లారి ఏమన్నా అవుతూ నేను మంచిగా ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు, ఆయన కొంచెం బాగానే మంచిగానే ఉన్నాడు అని చెప్పేసి అంది. పర్లేదు అని చెప్పేసి నేను అంతకాలం సంతోషంగా ఉండనే ఉన్నాను. కానీ కడుపులో ఉన్నాను. ఈ దేవుని పని కంటే మా భయ పని ఎక్కువ. ఈ పాస్టింగ్ ప్రేయర్లో ఉండే నాతో సాధ్యం లేకపోతే బాగుంటుంది. దేవుని పని మీద ధ్యాస లేని, ఆసక్తి లేని వాళ్ళు చేసుకుంటే నేను లోపల కడుపులో చదువులే ఉంది. దానివల్ల మా ఇద్దరి మధ్య శారీరకమైన అనుబంధం ఉంది కానీ ఆత్మీయమైన సమాధానం లేదు. పైకి మాట్లాడుతున్నా, తింటున్నా, ఆ సమయం మాట్లాడలేదు. నేను ఇలా ఎక్కువ రెఫరెన్స్ చెప్తుంది కదా, ఎక్కువసేపు చెప్తుంది కదా, ఈ మనిషికి ఇంకా బోర్డు పట్టలేదు. చాలా బోర్డు కొట్టింది. కూర్చోవడం తప్ప మీ మీద అనుకోని లేచిపోతుంది. ప్రభావ ఇంకేం చేయాలి, ఇంకా నాకు అక్కడ రెఫరెన్స్ పెట్టుకున్నాను, ఇంకేం చేయండి అంటే ప్రభు మాట్లాడి ముందు మీ ఎవరితో సమాధానం పడుతుంది. సాయంత్రం సమాధానం పోయి చేతులు పట్టుకొని ఏడ్చి ఒక్కటేనండి, నాలో ఏ స్థితిలో సంఘం ఆశీర్వదం. నేను ఎక్కడున్నానో అక్కడ సంఘాన్ని తీసుకెళ్ళగలను. నేను ఎక్కడే ఉండి నేను డిగ్రీ తీసుకోలేదు, అక్కడే ఉండదు, నాకు నేర్చుకున్నాను. అందుకే తయారు చేసిన ప్రసంగం మొదట నాకు ప్రసంగించుకోవాలి. నేను ప్రసంగాన్ని ప్రసంగించాలి. దీనివల్ల లాభం ఉన్నది. తన విషయం దేవుని సన్నిధానంలో, ప్రార్థనా గదిలో దేవుడితో మనం గడిపేటువంటి సమయం వారికి తెలియకపోవచ్చు. మనకి మనం ప్రసంగం చేసుకుని మనలో ఉన్న సత్యాలు ఏసారి చేసుకున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ మన హృదయంలో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆత్మను పెరుగుదలని పోతేసిన పోయిన ఒక విషయం నాకు ఆత్మలో పెరుగుదల వచ్చి నేను రెఫర్ చేసుకున్న నా సబ్జెక్ట్ వాళ్ళు చెప్పి పాపం మంచిగా ఉన్నాను. వాళ్ళకి ఆత్మలు పొందుదలేదు, ఏమీ లేదు. నేను ఎంత చెప్తున్నా వాళ్ళకి అసలు బాగా ఉండట్లేదు. అసలు వాక్యం వాళ్ళు ఎక్కడున్నారు కానీ ఎక్కడ చూపుతాను, అట్లా తెల్ల మొక్కలు వేసుకుని చూపుతాను. మీ ఇప్పుడు గుండిపోలేదు అయినా మాకు ఏదో చెప్తాను. ఇంటికి వచ్చి నాకు అర్థమైంది, ఆత్మలో పొందుదల ప్రసంగం ఎందుకు చేసిందంటే కాకుండా గంట ఆ ప్రసంగానే చేసి పాప వాళ్ళకి లేదు స్వీకరించడం కష్టం. ఇటీవల పోయిన వారం కిందటి చిన్న విషయం అని చూడండి, అంతా నేను ఎలాంటి గ్రహించుకొని రాస్తున్నాను. నా బోధ వినేవారు చల్లార స్థితిలో ఉన్నారంటే కారణం ఏంటి? నేను చల్లారికి వెళ్ళాను. నేను ఎక్కువ గమనించిన, నేను చేసిన ప్రసంగాలు వారి ప్రార్థనలో ఉన్నాయి కానీ వాళ్ళ ఆత్మీయ జీవితం నాకేం కనపడదు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా నేను సరిగ్గా లేనటువంటి పరిస్థితులు అప్పుడు కనపడ్డా. నాకు అనిపించింది నేను చట్టి పిల్ల తల్లిలాగా మారితేనే సంఘబిడ్డలు, చట్టి పిల్ల తల్లి నుంచి ఒక శిశువు ఏ విధంగా లబ్ధి పొందుతుందో అది లబ్ధి పొందుతుంది. అయ్యా చట్టిబిడ్డ తల్లి ఏం చేస్తుంది? ఆకుకూర నుంచి వాడికి వస్త్రాలు తీసుకుని ఆకుకూర అయ్యా భక్ష్యం చేస్తుంది. చట్టిబిడ్డ తల్లి ఏం చేస్తుంది? కడుపున అన్నం తింటుంది. ఎందుకు తింటుంది? వాడి కడుపారు పాలియాలి. నేను వస్తువులు వాడికి సమృద్ధిగా ఫీడ్ అన్నారంటే ఏం సమృద్ధిగా తింటుంది. వానికి సమృద్ధిగా ఆరోగ్యం కావాలంటే ఏమి సమృద్ధిగా ఆరోగ్యం ఉన్నటువంటి విషయాల మీద కేర్ తీసుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను అట్లాంటి తల్లిలాగా ఉండకపోతే ఎదుట ఉన్న విశ్వాసం ఎట్టున్నారు చెప్పండి. యువతి గారు చెప్పండి, తల్లి సరైనటువంటి స్థితిలో ఉండకపోతే బిడ్డలకి ఏమవుతుంది కదా? అంతే. పాలిచ్చే తల్లికి ప్రోటీన్స్ ఎన్నో ఉండేటటువంటి భోజనం తింటారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇస్తుంది, ఒక బాక్స్ ఇస్తుంది. ఎందుకు? నీ కారణం అని బిడ్డ కారణం.
చెప్పండి, నేనున్న స్థితి, నేను బలహీనమైపోతే వాళ్ళు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటారా? నేను బలహీనుడిని, సుగుణాలు నేను బలహీనుడిని. ఇప్పుడు సంఘం అయితే సుగుణాలతో ఉంటుంది, క్రైస్తవ సుగుణాలు కలిగి ఉంటుంది అంతే. నేను తినే తిండిని బట్టే బిడ్డకి ఫీడింగ్ అందుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నాను, దేవుని ఎడల నాకు ప్రేమ క్షీణిస్తే సంఘంలో కూడా క్షీణత కనపడుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని ప్రేమించండి, మీరు దేవుని ప్రేమించండి అంటే నాకే లేదు. వాళ్ళు ఎట్లా ప్రేమిస్తారు? ఇదంతా లింక్ అయిపోయి ఉన్నది. కాబట్టి మనం పరిశీలన చేసుకుంటే, నాకు భయభక్తులు లేవు, నాకు దేవుని మధ్య శ్రద్ధాశక్తులు తగ్గిపోయినాకో ఇంక వాళ్ళే. అందుకే ప్రథమం నేను ఒకసారి మనం ఆలోచన చేస్తే మన విశ్వాసం, మన ప్రేమ, మన ఆసక్తి, దేవుని పని పట్ల మన ఆసక్తి మనలో వర్ధిల్లుతూ ఉంటే సంఘం కూడా ఆ విషయాలు వర్ధిల్లడం స్టార్ట్ అయింది. మనమే విశ్వాసం వర్ధిల్లకపోతే వాళ్ళని ఎట్లుంటారు? చిన్న సంఘటన చెప్తాను. సండే రోజు మా నాన్నగారు చనిపోయారు. తెల్లవారుజామున 5ంటికే చనిపోయారు. ఆదివారం ఆరాధనగా చూసుకుని రాత్రి 7 గంటలకు వచ్చి భూస్థాపన చేస్తే ఎక్కడేమందరం బాగా పిచ్చి తిరుగుతున్నాం. ఎంత విషయం కూడా అదైతే సంఘస్థులకు తెలియకుండా ఉండొచ్చు. విషయం పాట ఆయన వాళ్ళ నాన్న చనిపోయిన రాలేదు, తిట్లు. క్రైస్తవుడు ఒక్కడు కూడా మా ఇంటి పక్కన ఉంటాడు, మా ఇంటి వాతిలో కూడా లేడు, అంత ఘోరంగా తిట్టారు. పర్వాలేదు, నాకు తిట్టినా పర్వాలేదు. కానీ నా యజమాని నమ్మకస్తుడు, నాకు నమ్మదగిన వాడు కాదు, ఆయన నమ్మదగిన వాడు, నన్ను నమ్మిండు, నమ్మకంగా చేస్తాడు. విశ్వాసాలకు మా నాన్న చనిపోయాడని ఆరాధనలో నైపుణ్యంగా కూడా చెప్పలేదు. లాస్ట్లో అయ్యా అన్నింటిని పోదురాడంటే లేదన్నా, నేను అర్జెంటుగా మా ఊరు వెళ్ళిపోవాలని చెప్పేసాను. అప్పటికి మా నాన్న చనిపోయాడని చెప్పలేదు. మా అన్నయ్య కొడుకు ఫోన్ చేసింది అక్కడ మా యూనివర్సిటీకి. తెల్లవారుజాము మా తాతయ్య చనిపోయాడని ఫోన్ చేస్తే మా బాబాయ్ ఇంకా రాలేదు, మన మెట్రోడని ఫోన్ చేసి నేను బయలుదేరి ఖమ్మం దగ్గరికి వచ్చాక వాళ్ళంతా నాకు ఫోన్ చేశారు, మీ నాన్నగారు చనిపోయారు కదా, మేము కూడా వస్తామంటే అక్కడ నాకు సన్మానాలు ఏమన్నా మీరు నాకని చెప్పి మీరు చూడలేదు. నాకు తెలిసి నాకు అన్ని అక్షంతలే ఉంటాయి, అక్షంతలు మీరు భరించలేదు, తట్టుకోలేదు. మనం వదిలేసిందంటే జ్ఞాపకాన్ని కూడా పంపిస్తుంది. అదిగో ఈరోజు ఏం జరిగింది మన సంఘంలో, మన దైవ సేవకుడు దేవుని పని మీద అంత అంకిత భావంగా కలిగి ఉన్నాడు. ఆయన తండ్రి చచ్చిపోయిన ఆదివారం రోజున దేవుని సన్నిధిలో ఉండి మనకు బోధిస్తే ఫంక్షన్లో పండగలు పోతాయి, మనం పోతామే కదా. అయ్యగా చూసి నేర్చుకున్నాను అంటే నేను గ్రేట్గా చెప్పట్లేదు, నాకు దేవుడు వచ్చిన నా కృప అది. నేనేం పెద్ద బలవంతులే, నేను బలంగా బయలుదేరి రాగలను, కానీ దేవుడు ఆ కృప ఇచ్చాడు నాకు. ఆ కృపను బట్టి చెప్తున్నాను. మిగతా కొన్ని లోక సంబంధమైన కార్యాలయం ఏమైనా ఎంటర్ కావాల్సి వచ్చినా దాన్ని జయించిన దేవుడు కొట్టుకొచ్చాడు. ఆ విషయంలో సంఘం నిలబడడానికి కారణం ఎన్నో విషయాల్లో సంఘాన్ని ప్రక్షాళన చేయడానికి ఇక్కడ నల్లగొట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ సెపరేట్ కాకపోతే ఒకసారి ఆలోచించాను. సుగుణాలు మన లైఫ్లో వస్తుంది. ఒక ప్రశ్న దీంతో ముగించుకున్నాను. ఏమన్నా పాడితే వస్తాయా? టానికులు కానీ ట్యాబ్లెట్లు కానీ ఏమైనా దొరుకుతాయి? అదే
అదే ఇప్పుడు జబ్బులు పోవడానికి కానీ టానిక్ అంటారు కదా, మరి ఆపే జబ్బులు పోవడానికి ఏం చేయాలి? ఏం లేదండి, మన హృదయాన్ని ఏకాంత ప్రార్థనలో ఉంచుకోవాలి. అంటే ఏకాంతంగా ప్రభుత్వం ఎక్కువ గడపడం. దుర్నీతిని గెలవడం, దేవుడితో ఎక్కువగా నడవడం. సుగుణాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నాము అంటే దేవుడు అక్కడే. దేవుడితో ఎంత ఎక్కువ గడుపుతామో, దేవుడితో ఎంత ఎక్కువగా నడుస్తామో, దేవుడితో ఎక్కువ అన్యున సావాసం చేస్తామో ఆ సుగుణాలన్నీ మనకు వస్తాయి. అవి రాకుండా వాళ్ళు అవి మనలో లేకుండా మనం ఏం చేయాలి? మనం విశ్వాసాల ప్రేమను చూపము. విశ్వాసం మనం ప్రేమించాలి. ఏం బ్రదర్? విశ్వాసం మనల్ని ప్రేమించాలి. ఎట్లా? విశ్వాసాలకు మనం సహకారులుగా ఉండము, వాళ్ళు మాత్రం మనకి ఎప్పుడు సహకారులుగా ఉండాలి. విశ్వాసాలతో మనకి సరైన సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఎందుకంటే ఆదివారం సండే టు సండే మనం ఇక మండే నుండి మనం ఇక ఎమ్మకని కాదు. ఇక మండే ట్యూస్డేకి ఇలాంటి మధ్యలో ఏం లేవు. ఆదివారం కన్నీ కనపడితే ఆదివారం కన్నీ కనపడతాం అనుకోండి, ఎప్పుడు ఎట్లుండదు. అందుకే నేను ఒక చిన్న దేవుడి చిన్న ప్రేమతో నాకు పనిచేసింది. సంఘంలో ఉన్న వారికి నాకు ఒక అవినాభావ సంబంధం ఏంటంటే, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మాకు సమయం దొరికినప్పుడు ఆ కుటుంబం మొత్తాన్ని మేము ఆతిథ్యం ఇచ్చాం. ఈరోజు ఈ కుటుంబంతో మా ఇంటికి రావాలి. వాళ్ళ ఇంటికి పోతే మాకేం పెట్టారు? మాకు తెలుసు ఎంత భయంతో మమ్మల్ని చూసుకున్నారు, అంతే భయంతో మేము వాళ్ళు చూసుకుని వాళ్ళు చేసి వాళ్ళు స్టన్ అయిపోతారు. అదేం లేదు, మీరు మీకు ఏం చేయాలా? మీరు మాకు ఏం పెట్టాను అడిగారు. క్రమబద్ధంగా తీర్చిపెట్టాం. ఒకరికొకరు ఆతిథ్యము వీళ్ళు మీరు తక్కువ కాదు, మీరు ఎక్కువ కాదు, మనందరం ఒకటి అని కూర్చొని ఒక ఫ్యామిలీ అయితే తాగుతున్నాయి. ఆయన వచ్చి కూర్చుని ఆయనకి నేను అన్నం కూర వడ్డించి ఆయనతో ప్రేమ మాట్లాడతాగా అతని తప్పి ఏడుపు స్టార్ట్ చేసి, నీకేమైందా ఏడుతున్నావు? కాలం ఎక్కువైందని నేను ఒకటి ఇరిగిపోతాడు, నలిగిపోతాడు. అసలు ఇక నేను తట్టుకోలేకపోతాను. నాకు అర్థమైపోయింది. నేను అక్కడ కలిసి ఎక్కడ కలిసి చెప్పిన దానికంటే ఆతిథ్యం ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం నేను కళ్ళారు చూసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏదైనా చిన్న విషయంలో ఎక్కడ కొద్దిగా బాధ కలిగితే వచ్చి నా పక్కన తీసు. మొన్న మాకు మోటార్ కాలికి తెల్లారితే అంటే ఏ మోటార్ కాలింది అట్లా చెప్పినట్టే ఊరు మొత్తం తిరిగి ఏం చేసి నేర్చుకో కొత్త మోటార్ తీసుకొచ్చి అక్కడ పెట్టిండు. ఈ మోటార్ బాగా నాకు నడిచింది, మీరు కంగారు పడకుండా. ఇట్లాంటిది ఒకటే కాదు. నేను ఒకవేళ ఒకటే మాట్లాడాను ఆ రోజు నుంచి, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అమ్మగారు ఉన్నప్పుడు ఏదైనా అవసరమైతే నాకు చెప్పాలి. జస్ట్ అని ఆతిథ్యం ఇచ్చిన ప్రేమగా మాట్లాడాను. ఆ రోజు ప్రేమగా దగ్గర కూర్చున్న విధి విధానం నిజంగా ప్రేమ చూపించింది. నటించలేదు ఈ వ్యక్తిని సంపాదించాలని. ఆ ప్రేమ ఇచ్చిన ఆయన కదిలించింది. ఈరోజున అట్లా ఒక కుటుంబాన్ని ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి, వారితో కలిగే సావాసాన్ని బట్టి, వారిలో వాదకు జీవితానికి దగ్గరకు ఉన్న స్థితిని బట్టి వాళ్ళు గమనిస్తూ ఈ రోజున ఒక అనుబంధంగా నిలబడి నాకు సపోర్ట్గా నిలబడ్డారంటే, నా దుఃఖంలో వాళ్ళు నాకు ఓదార్పుగా ఆనందంగా నిలబడ్డారంటే కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళు ప్రేమించగలిగిన విధి విధానం, వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని. అది నాకు ఎక్కడది అంటే క్రీస్తు ప్రేమ, మనుషుల ప్రేమ ఏంటంటే స్వార్థం కోరుకు. వాళ్ళు మనకి ఏమీ ఇవ్వలేనప్పుడు వాళ్ళకంటే మనకు దేవుడు ప్రేమ, కానీ దేవుడి ప్రేమను బట్టి చేసిన. అందుకే నేను అనుభవించిన అనుభవాలని మీకు చెప్తున్నాను.
విశ్వాసులకి మనకి మధ్య సంబంధ బాధ్యత ఉన్నప్పుడు పిల్లల వాళ్ళు మనల్ని కూడా గుర్తిస్తారు, మన కష్టాలు గుర్తిస్తారు, మన ఇబ్బందులు గుర్తిస్తారు, మనల్ని ఆత్మీయతను గుర్తిస్తారు, మా కొరకు ఎంత శ్రమ పడుతున్నారో గుర్తిస్తారు. వాళ్ళు ఈ సంబంధ బాధ్యత లేకపోతే ప్రారంభం నాకు తెలియదు. ప్రారంభం నేను కొత్తగా వాక్యం చెప్పి ఏడ్చేది నాకెందుకు ఆ భారం ఇచ్చిన దేవుడు. సంఘస్థులందరూ ఏమంటో చెప్పిన అయ్యగారికి మనం కానికలేని కానీ ఏడవాలి అట్లా యాక్షన్ బాగా చేస్తానికి నిజం చెప్తున్నాను. యాక్షన్ బాగా చేస్తున్నాడు మన అయ్యగారు, ఎందుకంటే అట్లా ఏడవకపోతే మనం కానుకలు వేయలేదా. ఇప్పుడు అట్లా కాదు, కళ్ళ నుంచి కన్నీళ్ళు జారితో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అనవసరంగా ఏడవదు, దేనికోసం ఎంపర్లాడే వ్యక్తి కాదు. కాబట్టి పిల్లలు జ్ఞాపకం అందరూ సేవకులుగా ఉన్నాం, దేవుని ప్రతినిధులుగా ఉన్నాం. మనం మన స్థితిని బట్టే సంఘము ఒక్కొక్క బిడ్డలో ప్రారంభం. స్వీయ పరీక్షలో మనం పరీక్షించుకున్నాం. తెలియని దేవుడిని ఎట్లా ఆరాధిస్తున్నాం, ఎరుగుని దేవుడిని ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాం. దేవుడితో సాహసం లేని మీరు దేవుడితో సాహసం కూడా ఎంత మాధుర్యం ఉండదని ఎట్లా వాళ్ళని ప్రోత్సహించగలరు. ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించారు. క్రీస్తు ఇతరుల మీద కనికర పడ్డట్టుగా ఆ కనికరమైన గుణం మనల్ని అనుసరిస్తుంది క్రీస్తు ఉండకపోతే. కాబట్టి ఎక్కువగా ఏకాంతంగా క్రీస్తు ఎక్కువ గడుపుతాం, ఆయనతో నడుస్తాం, ఆయనతో మాట్లాడతాం. ఒకవేళ మన శరీరం మన నోరు మాట్లాడే స్థితిలో ఉన్నట్లయితే మన మనసును దేవుడితో కలివేసుకుని పెట్టుకుని తెలుసుకున్నాం. ఎందుకంటే పౌలు గారు అంటున్నారు, నేను మనసుతో కూడా ప్రార్థన చేద్దాం, ఆత్మతో చేద్దాం. అయ్యా ఒకవేళ మన నోరు చేయని స్థితిలో ఉందనుకోండి. ఈ మాట ఎందుకు చెప్పానంటే సంపత్ అనే ఒక అయ్యగారు ఉన్నారు, ఆయన ఎక్కువ మాట్లాడితే కొట్టుకోదంటే ఆయన మాట్లాడని ప్రసంగం చేయండి నా బ్రతికెందుకు. అసలు దేవుడు ఉన్నాడా అనే టైటిల్ పెడితే ఒకటే మాట్లాడు. నీ నోరు మోకపోయిన 2 చేతులు ఉన్నాయి, రాయి అంతే. ఎంతోమందిని బలపరిచినటువంటి నాయకుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ స్థాయి అంటే నాకు తెలిసింది తెలియడం రాజు ఆయన ఏమనుకున్నా ఒక బిలీవర్ కూడా అట్లా అనుకోడు. ఎందుకంటే దేవుడు ఒక మార్గం చూస్తే ఇంకొక మార్గాన్ని తెలుస్తాడు. మనకు తెలుసు, బిలీవర్ కూడా తెలుసు. గొంతులు దొక్కుతుంది మాట్లాడతానంత మాత్రం అయిపోయింది మొత్తం మీద నెమ్మదిగా అయిపోయింది. అనిత అనే సోదరు గురించి చెప్పడం చదివారు. అనిత అనే అమ్మాయి గురించి బుక్ రాశారు. అమ్మాయికి ఒక జగ్గుండి చేతులకు స్పర్శ లేదు, చేతులు స్పర్శ లేదు. తర్వాత చేతులు కూడా పడిపోయినాయి. బైబిల్ చదవడానికి చేతులతో ఆమె తిప్పేసుకోదు. 4వ పేజీ తిప్పుకుంటూ బైబిల్ చదివి బైబిల్ మొత్తం నిమిషాలు పూర్తి చేసింది. చేతులు చక్కకుండా కళ్ళు చక్కకుండా ఇంతవరకు ఆది కాలం కూడా కంప్లీట్ చేయాలి. 5 నెలలు అయింది. అమ్మాయి 4తో పేజీలు ఇట్లా జరుపుకుంటూ కాలేజీలు పనిచేయడం. స్వామి గారు పిఎస్ స్వామి గారు, జపన శాస్త్రి గారు, శ్రీదేవి గారు కూడా సాక్ష్యం చెప్పారు. సేవకులు తయారు చేసింది. కాలేజీలు పడిపోయినాయి. అవి ఏంటి, నన్ను ఒక బండి మీద నెట్టుకొని పోయి నన్ను ఒక బండి మీద తీసుకెళ్ళి సంతల దగ్గర జనం దగ్గర ఉంచండి అని, కాలేజీ దగ్గర ఉంచండి అని వచ్చి వాళ్ళకి నోటుతో చెప్తా ఉంటుంది. కాలేజీలకు చక్కగా చూడండి, వైరాగ్యం ఉంటే లోపల ఉంటే మనం ఆగుతాం. అందుకే స్వీయ పరిచయం చేసుకుంటున్నాం. సంఘాన్ని ఎంతో ఉన్నతంగా తీసుకోవాలని అనుకుంటాం. మనం అంత ఉన్నతంగా కనపడకపోతే వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళాలి. ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుంటాం. విజయమేడుగని బ్రతుకులో అపజయములు పలుకరించెను.
అంతము వరకు నడిపించును. అవును ప్రియులారా, క్రీస్తు నామముతో గడపని జీవితంలో సుగుణాలు ఎలా ఉంటాయి? ఆయన అక్కడే సుగుణాల సంపన్నుడు. లోకస్తులతో ఉంటే లోకపు రీతే, ప్రార్థన లేమి కలిగిన వారితో సహవాసం చేస్తే అదే పరిస్థితి మనకి ఏర్పాటు చేస్తుంది. ధనాశ కలిగిన వారితో సహవాసం చేస్తే అదే కలుగుతుంది. కానీ సుగుణాల సంపన్నుడైన క్రీస్తునాథులతో ఏకాంతంగా కలిగి